ఎందుకంటే ఉన్న 24 వార్డులలో కూడా సుమారు 16 నుంచి 18 వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం. ఇటు బీఆర్ఎస్ అంటే 4 నుంచి 5కే పరిమితం కానున్నట్లుగా కూడా మనకు తెలుసు. అయితే అక్కడ ఇండిపెండెంట్ కావచ్చు, లేకపోతే ఎన్డీ పార్టీలు వీరందరూ కూడా ఉన్నారు. అయితే లాస్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం అంటే వేరే పార్టీలు కలిసినా కూడా చైర్మన్ పీఠం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ చేజెక్కించుకుంటుంది. అశ్వారావుపేటలో ముఖ్యంగా మనం చూసుకుంటే అశ్వారావుపేటలో ఇటు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా సమంగా అయితే సీట్లను పంచుకొని ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఎక్స్ అఫీషియల్ ఓటర్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుంచే అంటే ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కూడా కొత్త అంటే ఇది అశ్వారావుపేట అంటే మొదటిసారిగా ఎన్నికలు జరిగినటువంటి అశ్వారావుపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఈ యొక్క పీఠాన్ని దక్కించుకునేందుకైతే వారు కూడా శతవిధాల ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున చూసుకుంటే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీలు ఇద్దరు ఉన్నారు. వారు కూడా ఇటు అశ్వారావుపేట నుంచే ఎక్స్ అఫీషియల్ ఓట్లను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మనకి మనకి తెలిసిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ కానీ అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఒకవేళ ఓట్లు తగ్గిన పరిస్థితుల్లో ఎక్స్ అఫీషియా ఓట్లను మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఉపయోగించి అశ్వారావుపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకైతే ఇటు వారైతే అంటే బీఆర్ఎస్ వారు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నట్ల పరిస్థితి కూడా ఉంది. ఇటు అంటే కొత్తగూడెం కార్పొరేషన్ కి మాత్రం ఖచ్చితంగా అంటే ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యతతో అంటే కాంగ్రెస్ అయితే దూసుకుపోతుందని వారు అంటే ఉన్నటువంటి ట్రెండ్స్ చెప్తున్నాయి. అదే విధంగా అంటే ఏదైతే ఏజెన్సీలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఇటు కొత్తగూడెం కార్పొరేషన్ లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. సిపిఐ కూడా దానికి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ అనుకున్న స్థానాల కంటే ఒకవేళ ఎక్కువ సీట్లు వస్తే బీఆర్ఎస్ ఇండిపెండెంట్లు అదే విధంగా ఇది సిపిఐ మూడు కలిసి కూడా కొత్తగూడెం కార్పొరేషన్ ని చేజెక్కించుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఒక 11 నుంచి 12 గంటల మధ్యలో మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఒక పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇల్లందులో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి చైర్మన్ పీఠాన్ని మాత్రం అధిరోహిస్తారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం చెప్పొచ్చు చక్రి. అయితే నవీన్, ఫలితాలు పూర్తి స్థాయిలో రాకముందే అభ్యర్థులను క్యాంపులకు తరలించే అవకాశం ఉందా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నవీన్? అయితే ప్రస్తుతానికి మనకి క్యాంప్ రాజకీయాలకు అంటే ఏదైతే కొంచెం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికల అంటే రిజల్ట్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరు గెలవబోతున్నారు అనేటివి ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా క్యాంప్ రాజకీయాలకు తెరలేపే అవకాశాలు ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ కొత్తగూడెం కార్పొరేషన్ కావచ్చు, ఇల్లందు కావచ్చు, అశ్వారావుపేట మూడిట్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని ఖచ్చితంగా అంటే ఇటు మేయర్ అదేవిధంగా చైర్మన్ మున్సిపల్ చైర్మన్లను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఉండాలన్న ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఆయనకు దాన్ని తగ్గట్టే కార్యాచరణతో ఇటు కార్యకర్తలు కావచ్చు, నాయకులకు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అందుకు తగ్గట్టుగానే ఇటు అశ్వారావుపేట నియోజకవర్గంలో అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు క్యాంపు రాజకీయాలకు బీఆర్ఎస్ కూడా తెరలేపే అవకాశాలు ఉన్నాయి. ఇటు కొత్తగూడెంలో కూడా ఇటు ఏదైతే రెండు పార్టీలు సిపిఐ మరియు కాంగ్రెస్ రెండు పార్టీలు పోటీలో ఉండడం బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చే అంశంగా వారి నాయకులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ కానీ వీరు అనుకున్న సీట్ల ప్రకారం కాకుండా ఒక 14 నుంచి 15 సీట్ల వరకు కానీ ఒకవేళ ఇది బీఆర్ఎస్ పార్టీ గెలుపొందితే ఇటు ఇండిపెండెంట్లు ఎవరైనా ఉన్నా కూడా అంటే వీరందరినీ సిపిఐ మరియు ఖచ్చితంగా బీఆర్ఎస్ కలిసి చైర్మన్ పైట అంటే ఇటు కార్పొరేషన్ సీటు ఒకవేళ దక్కించుకోవాలనుకుంటే మాత్రం ఇటు కొత్తగూడెంలో కూడా ఇటు క్యాంపు రాజకీయాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గెలుపొందిన అభ్యర్థులను ఏ విధంగానైనా అంటే తీసుకొని వీరందరినీ కూడా క్యాంపు రాజకీయాలు అంటే క్యాంపులకు తరలించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇల్లందులో మాత్రం అంటే క్యాంపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అక్కడ మాత్రం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ మాత్రం కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడొచ్చు చక్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్.